సినీ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రూల్ ఒకటి. 2021లో రిలీజ్ అయిన పుష్ప ది రైజ్ పాన్ ఇండియన్ స్థాయిలో ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీకి సీక్వెల్ మొదలైనప్పటి నుండి సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అవి అంతకంతకు పెరుగుతున్నాయే తప్ప తగ్గట్లేదు. బన్నీ ఫ్యాన్స్ అంచనాలను అందుకోవడానికి డైరెక్టర్ సుకుమారన్ టీం మామూలుగా కష్టపడట్లేదని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. సుక్కు మాస్టర్ తన టీంతో ఫుల్ కసరత్తు చేస్తున్నారట. సినిమాలోని చిన్న చిన్న సీన్లు తీయడానికి అనుకున్న టైం కన్నా ఎక్కువ సమయం పడుతుందట. ప్రస్తుతం హైదరాబాద్లో భారీ సెట్లు వేసి షూట్ చేస్తున్నారట. గంగమ్మ జాతర సీక్వెన్స్ అయితే ఒక రేంజ్లో తెరకెక్కించారట. 350 కోట్ల రూపాయలతో సినిమాను తీయాలని మేకర్స్ ముందుగా ప్లాన్ చేశారట. కానీ పర్ఫెక్ట్ అవుట్పుట్ ఇచ్చేందుకు కొన్ని సీన్లను రీషూట్ చేస్తున్నారట. దీంతో ఇప్పుడు మూవీ బడ్జెట్ డబుల్ అయ్యిందట. సుమారు 600 కోట్ల వరకు ఖర్చు అవుతుందని టాక్ వినిపిస్తుంది. అదే నిజమైతే 500 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన 4వ పాన్ ఇండియన్ సినిమాగా పుష్ప నిలవనుంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్, ఆదిపురుష్, కల్కి 2898, ఏడి ఈ ఘనతను సాధించాయి. ఈ చిత్రంలో కూడా అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఏర్నేని రవిశంకర్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నారు. ఫహద్ ఫజిల్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, సునీల్, అనసూయ, భరద్వాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా రిలీజ్ చేయనున్నామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ మూవీ వాయిదా పడుద్దని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆగస్టులో కాకుండా క్రిస్మస్లో కానుకగా రిలీజ్ అవుద్దని జోరుగా ప్రచారం సాగుతుంది. ఈ వార్తలపై ఇటీవల పని టీం క్లారిటీ ఇచ్చింది. ముందుగా ప్రకటించిన తేదీకే ఈ సినిమా రిలీజ్ అవుద్దని చెప్పింది. జూన్ కల్లా ఫస్ట్ కాపీ కూడా రెడీ అవుద్దని స్పష్టం చేసింది. మరేం జరుగుతుందో వేచి చూడాలి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.